మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి శని రవుల యొక్క సమసప్తమం 30 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ యొక్క ట్రాన్సిట్లో సో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ఏంటి అనేది సామాజిక పరంగా వ్యాపార పరంగా అనేది ఏ వ్యాపారాలకి ఇబ్బంది అనేది మనం ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం. సో దానిలో మీరు చూడొచ్చు ప్రత్యేకంగా వాటికి సంబంధించి అయితే. సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఈ శని రవుల సమసప్తమం గురించి మనం చూస్తే అర్ధాష్టమ శని అనేది వీరికి నడవటం జనవరి 2023 నుంచి కూడా వృశ్చిక రాశి వారికి సంబంధించి యాక్చువల్గా ఈ రాశికి శని యాంటీ ప్లానెట్, సో కొంచెం శత్రుగ్రహం. సో అర్ధాష్టమంలో శని యొక్క సంచారం బట్ కుంభరాశి మూల త్రికోణ స్వక్షేత్రంలో ఉండటం వల్ల న్యాచురల్గా అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మిగతా రాశుల వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వచ్చు. కానీ కుంభరాశికి అది స్వక్షేత్రం, శని సొంతల్లో అవటం వల్ల మిగతా వాళ్ళకంటే కొంత అర్ధాష్టమ శని వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇక్కడ అర్ధాష్టమ శని డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే 10th హౌస్ మీద 2023 జాన్యువరి నుంచి శని యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ ఉందో రాశి మీద, ఏది 10th హౌస్ దశమ స్థానం మీద డైరెక్ట్ ఆస్పెక్ట్ సింహరాశి శత్రు స్థానం. సో ఎనిమికి ఆస్పెక్ట్తో శత్రు దృష్టితో సింహరాశి మీద ఎప్పుడైతే ఆయన యొక్క దృష్టి ఉందో ఉద్యోగ పరంగా ప్రొఫెషన్ పరంగా వీళ్ళు అచీవ్ అవ్వడానికి కానీ ఉద్యోగాలని ఎవరైనా నూతనంగా సాధించడానికి కానీ ఉద్యోగంలో వీళ్ళ పని చేసుకోవడానికి కానీ ఏదో ఒక అవాంతరం అనేది గృహపరంగానో వాహన పరంగానో డొమెస్టికల్ లైఫ్ పరంగానో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరంగానో ఈ యొక్క సంబంధిత విషయాలన్నీ కూడా ఏదో విధంగా వీళ్ళ ప్రొఫెషన్కి అడ్డుపడుతుంటాయి. ఎందుకంటే శని దృష్టి శత్రు దృష్టితో దశమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి అక్కడ వాహనాలు రిపేర్ గానో కుటుంబపరమైన విషయాలగానో డొమెస్టికల్గా ఏర్పడుతున్న సమ్ ప్రాబ్లమ్స్ వీళ్ళ ఉద్యోగానికి ప్రతిబంధకంగా ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా ఉద్యోగంలో సమ్ రిస్ట్రిక్షన్, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో సమ్ మానసిక అప్రశాంతత చోటు చేసుకోవటం, సో ఇల్లు మారాల్సి రావటం లేదా ఉద్యోగం మారాల్సి రావటం, ప్రశాంతత లేదు ఉద్యోగంలో అనుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ 2023 జనవరి నుంచి జరగటం. అంటే ఇప్పుడు రవి సింహరాశి స్వస్థానంలోకి దశమ స్థానంలోకి ఎప్పుడైతే రవి వచ్చారో శని ఆయన సొంత ఇంట్లో ఉన్నారు. రవి కూడా 10th హౌస్ లార్డ్, ఆయన ఓన్ హౌస్లోనే ఉన్నారు. రవి ఇక్కడ శని మొండివాడు కావచ్చు, బట్ రవి అథారిటేటివ్ పర్సన్. మొండితనం ఉంటే సరిపోదు, అథారిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి రవి. ఉద్యోగంలో ప్రొఫెషన్ పరంగా మీరు అచీవ్ అవ్వాల్సిన టార్గెట్స్ కానీ అచీవ్ అవ్వలేకపోతున్న విషయాలు కానీ ఏవైతే ప్రతిబంధకంగా ఉన్నాయో వాటన్నిటి కూడా నాకు ఇప్పుడు ఉద్యోగమే ముఖ్యం, నాకు ఇప్పుడు ప్రొఫెషనే ముఖ్యం, నాకు ఇప్పుడు డొమెస్టికల్ అట్మాస్ఫియర్ కాదు, ఇంటికి సంబంధించిన విషయాలు కాదు, గృహపరమైన విషయాలు కాదు, కుటుంబ సభ్యుల విషయాలు కాదు, వాళ్ళ హెల్త్ కాదు, నాకు ప్రొఫెషన్ ముఖ్యం. ప్రొఫెషన్ అనేది డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఈ టైం పీరియడ్ మొత్తం మీ ప్రొఫెషన్ అనేది మీకు ఎన్ని ఈతి బాధలు ఉన్నా అర్ధాష్టమ శని దోషం ఉన్నా ప్రొఫెషన్ అనేది డామినేట్ చేసేస్తుంది. సో కాబట్టి ఇక్కడ 10th హౌస్ విచ్ రిప్రజెంట్స్ యువర్ ఫాదర్, రవి కూడా రిప్రజెంట్స్ ఫాదరే. ఇక్కడ 4th హౌస్ రిప్రజెంట్స్ యువర్ మదర్. 4th హౌస్లో శని యొక్క ఇక్కడ 4th హౌస్ కూడా మదర్. సో ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ కి సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరి ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీళ్ళిద్దరికీ సమస్య కావచ్చు, వీళ్ళిద్దరే సమస్యగా మారడం కావచ్చు మీ లైఫ్లో. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ప్రొఫెషన్ పరంగా ఇక నాకు ఈ మానసిక అప్రశాంతత ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఈ డొమెస్టికల్ ఇష్యూస్ని నేను ప్రొఫెషన్ పరంగా కాన్సన్ట్రేట్ చేయాలి అనుకునే విధంగా ఇక్కడ మీకు హైలైటెడ్గా మీకు ఇటు డొమెస్టికల్ అఫైర్స్ ప్రొఫెషనల్ అఫైర్స్ ఈ రెండు మదర్ అండ్ ఫాదర్ ఈ రెండు విషయాలు ఇవన్నీ కూడా ఈ 1 month టగ్ ఆఫ్ వార్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళు
సో ఇక్కడ హోమ్ అట్మాస్ఫియర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ రవి యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రొఫెషన్నే తీసుకుంటారు. కాబట్టి ఈ సమయంలో కొంత మానసిక అప్రశాంతత ఫ్లక్చుయేటివ్గా ఉండే ఆస్కారాలు గృహపరంగా ఇటు ప్రొఫెషన్ పరంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా శని రవుల యొక్క సమసప్తమం అనేది వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారి మీద ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది. కాబట్టి ఈ విషయాల్లో వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటూ మదర్ అండ్ ఫాదర్ విషయాలు, డొమెస్టికల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి మానసిక అప్రశాంతత ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.